వెల్కమ్ టు iClickMovies.com. సెప్టెంబర్ 22 మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఊహించని సీన్ జరిగింది. అదే అత్తారింటికి దారేది పైరసీ రిలీజ్ అవ్వడం. ఆ రోజు మన రియల్ హీరోస్ అదేనండి మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పడ్డ టెన్షన్ మరెవరు పడుండరేమో. వాళ్ళు ఆ ఇష్యూని నేను సైతం అంటూ ఎలా డీల్ చేశారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నాకు 22 ఈవినింగ్ సండే ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి విజయవాడ ఫ్యాన్స్ ఫోన్ చేసి బందర్లో సీడీ వచ్చేసిందంట, ఫస్ట్ హాఫ్ అంతా బయట ఉందంట అని చెప్పారండి. చెప్తే ఇంకేం చేయాలో తెలియదు, అది ఎంతవరకు నిజమో ఏంటో కూడా తెలియదు. ఇంకా ఫ్యాన్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి అది నిజమో కాదా కనుక్కుంటారా బాబు అంటే స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, సీన్ టు సీన్ చెప్తున్నారు అని చెప్పేసరికి వెంటనే ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి బాపినేడి గారికి ఫోన్ చేసి రాత్రి 9:30-10 వరకు ముగ్గురం ఫోన్ల మీద ఉన్నాం. ఇంకా అప్పటి నుంచి యూఎస్లో ఉన్న ఫ్యాన్స్ని అలర్ట్ చేసి ఎక్కడ పైన నెట్లో అప్లోడ్ అయినా కానీ వాళ్ళతో డిలీట్ చేయించి కూర్చున్నాం. మార్నింగ్ 5 o'clockకి మొత్తం అంతా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసింది సీడీ అని. ఇంకా అప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళంతా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేసి పైరసీ యాంటీ పైరసీ సెల్ వాళ్ళందరితో వాళ్ళు వర్క్ చేశారు. కాకపోతే 22 ఈవినింగ్ నుంచి 23 మార్నింగ్ వరకు విపరీతమైన టెన్షన్ అండి. అది ఫ్యాన్స్గా మాకు, ప్రొడ్యూసర్గా వాళ్ళిద్దరికి ఏం చేయాలి అన్నది నిద్ర లేకుండా డైరెక్టర్తో ఫోన్ చేసి హీరో గారితో మాట్లాడి మొత్తానికి పొద్దునకి యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేశారండి. మార్నింగ్ 5:36కి 23rd నుంచి 27th రిలీజ్ అయ్యే వరకు 5 nights యాక్చువల్లీ 5 nights దెర్ వర్ చాలా రూమర్స్ ఉన్నాయి. సో కొంతమంది ఏమో సెకండ్ హాఫ్ కూడా వచ్చేసింది అన్నారు. దేర్ ఆర్ టూ మెనీ ఆఫ్ లింక్స్ కమింగ్ అప్, హండ్రెడ్స్ ఆఫ్ లింక్స్ వచ్చేసినాయి. అండ్ అట్ ద టైమ్ సమ్ టైమ్స్ యాంటీ పైరసీ సెల్ కూడా యాక్ట్ చేయలేక ట్రబుల్ పడ్డారు. ఆ టైంలో ఒక ఫ్యాన్గా ఏం చేశారు, ఎలా జరిగింది, లింక్స్ కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? 23rd మార్నింగ్ నుంచి యాంటీ పైరసీ టీమ్ కంప్లీట్ అలర్ట్ అయ్యారండి. 23rd మార్నింగ్ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఎలా లింక్స్ అయ్యి అప్లోడ్ అవుతున్నాయి అన్నీ అని. నేను 23rd మార్నింగ్ నుంచి ఆఫీస్కి లీవ్ పెట్టి 4 days బీవీఎస్ఎన్ గారు ఆఫీస్లో ఉండి విత్ ఆర్ యూఎస్లో ఉన్న ఫ్యాన్స్, వేరే కంట్రీలో ఉన్న ఫ్యాన్స్, మన ఇండియాలో ఉన్న ఫ్యాన్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుని మెయిల్ ఐడీస్ అన్నీ అందరికీ స్ప్రెడ్ చేసి ఆన్లైన్లో చాలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో బాగా అలర్ట్ చేసి అందరూ లింక్స్ అవి ఫార్వర్డ్ చేసేవారు. యాంటీ పైరసీ టీమ్ వాళ్ళు కూడా లింక్స్ అన్ని డిలీట్ చేసి కంట్రోల్ చేశారు. యాజ్ యూజువల్గా మా ఫ్యాన్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. 4 days మేము చాలా టెన్షన్ పడ్డాం. 27th రిలీజ్ చేయడం అన్నది చాలా క్రూషియల్ స్టెప్ తీసుకున్నారు బాపీ గారు, బీవీఎస్ఎన్ గారు. మాకైతే సినిమా మీద నమ్మకం ఉండింది. ఆ ప్రొడ్యూసర్ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే డైరెక్టర్ గారు, హీరో గారు ఈక్వల్గా సపోర్ట్ చేశారు ఆయనకి. వీఆర్ వెరీ హ్యాపీ. ఒక హీరో ఫ్యాన్స్కి పడదని, లేకపోతే చాలా స్టోరీస్ కథలుగా మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కొట్టుకునేదాకా గొడవల దాకా వెళ్తూ ఉంటాయి. బట్ ఒక రేర్ సినారియో ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ హెల్ప్ చేశారు, వేరే హీరో ఫ్యాన్స్ కూడా హెల్ప్ చేశారని చెప్పి ఈ అకేషన్లో మాకు తెలిసింది. వాట్ ఆర్ దేర్ పార్ట్, ఏం హెల్ప్ చేశారు, ఎలా హెల్ప్ చేశారు? అది ఒక్క టైంలో ఉండేదండి. అలాగా వేరే హీరో ఫ్యాన్స్ తిట్టుకోవడం, కొట్టుకోవడం అదంతా. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో పక్క హీరో హిట్ కొట్టినా కానీ సంతోషపడే ఫ్యాన్సే తప్ప వాళ్ళని జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మాకైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, మహేష్ ఫ్యాన్స్ కానీ చాలా హెల్ప్ చేశారండి. నాకు రాత్రి అంతా విజయవాడ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ రావి అని ఆయన, ప్రతాప్ రెడ్డి అని స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్, వాళ్ళిద్దరూ నాకు రాత్రంతా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏం చేయాలి భయ్యా, ఏం చేయాలి ఇది అని ఫోన్ చేయడం. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇది సినిమా హీరో మీద జరుగుతున్న దాడి కాదు, తెలుగు సినిమా మీద జరుగుతున్న దాడి అని అందరూ లెట్స్ ఆల్ సపోర్ట్ తెలుగు మూవీ అని చెప్పి ఒక యూనిటీ మీద వచ్చి అత్తారింటికి దారేది సినిమాకి అంత ఓపెనింగ్స్ వచ్చాయంటే ఓన్లీ ఫ్యాన్స్ వల్ల కాదండి, బయట హీరో ఫ్యాన్స్ కూడా మాకు సహాయకరించబట్టే ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చి ఇంత పెద్ద రికార్డులు క్రియేట్ చేసిందండి సినిమా వచ్చి August 9th ప్లాన్ చేశారు ఫస్ట్. బట్ సినిమా ఇలా లీక్ అవడంతో ఒక 1 week 2 weeks ప్రీపోన్ చేశారు. అండ్ ఎవరో అనుకోలేదు, నోబడీ వర్ రెడీ యాక్చువల్లీ. ఈవెన్ ఆడియన్స్ రెడీ లేరు, ఫ్యాన్స్ రెడీ లేరు, డిస్ట్రిబ్యూటర్స్ రెడీ లేరు, ఎవరు లేరు. బట్ ఈ 5 days గ్యాప్లో ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాసిబుల్ రిలీజ్ ఇవ్వగలిగారు. బట్ అది ఎలా పాసిబుల్ అయింది అసలు ఇంత షార్ట్ టైంలో, ఇంత యాక్చువల్లీ ఏ సపోర్ట్ లేకుండా ఏ సపోర్ట్తో ఇంత గ్రాండ్ రిలీజ్ చేయగలిగారు? September 9th రిలీజ్ ప్లాన్ చేశారండి. ఈ పైరసీ బయటకు వచ్చిందని డిసైడ్ అయినాక October 9th
పైరసీ బయటకు వచ్చిందని డిసైడ్ అయ్యాక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో బీవీఎస్ఎన్ గారు అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ మీట్ అయ్యి ఇలా సినిమా బయటకు వచ్చింది ఏం చేద్దాం అనేసరికి సురేష్ బాబు గారు, అరవింద్ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ బీవీఎస్ఎన్ గారు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు. బికాస్ ఆఫ్ దేర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ 4 daysలో ఇంత బిగ్ రిలీజ్ చేయగలిగారు. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి సినిమా మీద ఉన్న నమ్మకం, హీరో గారు క్రేజ్ మీద ఉన్న నమ్మకం. 4 daysలో బిగ్గెస్ట్ రిలీజ్ సాధ్యమైంది. సో ఈ ఓపెనింగ్స్ మీరు చూస్తున్నారు. పైరసీ మినిమం ఎఫెక్ట్ కూడా లేదు సినిమాకి. I want to thank all the producers in Telugu film industry and distributors and buyers who supported BVSN garu for this release. ఇది ఒక ఏ ఫ్యాన్ కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వని రికార్డ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ తెలుగు ఫిలిం ఒక సినిమా లీక్ అయింది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి కామన్ ఆడియన్స్కి మెసేజ్ ఇచ్చుంటే యాంటీ పైరసీ క్యాంపెయిన్ ఇంకా ఎఫెక్టివ్గా రన్ అయ్యేదని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియాతో కానీ ఫ్యాన్స్తో కానీ మాట్లాడలేదని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు 96లో సినిమాలకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మీడియా ముందుకు రాలేదండి. ఆయన ఏం చేశారో సినిమాకి హీరో గారి సపోర్ట్ లేకుండా మీరు అన్నట్టు 4 రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వటం, అది ఇంత పైరసీ ఎఫెక్ట్లో అది కుదిరే పని కాదండి. ఆయన బయటికి వచ్చి మీడియా ముందు నాకు పైరసీ అంటే వద్దు ఇలా చెప్తేనే ఆయన సహాయపడ్డారు, లేకపోతే లేదంటే లేదు. ఇప్పుడు అర్జున్ సినిమా పైరసీ అప్పుడు ఆయనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట హీరో సినిమా కూడా ఆయన వచ్చి ఆయన లేకపోతే తెలుగు పరిశ్రమకి ఎవరికి పైరసీ అన్నది లేనప్పుడు ఆయన వచ్చి బయట సపోర్ట్ చేశారు. కాబట్టి ఇటువంటివి బయటికి రాలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. అందుకే కదండి ఈరోజు ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత దానికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి, అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి మొన్న మీటింగ్ పెట్టారు, ఫంక్షన్ పెడదాం అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఆ థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ పెట్టి అప్పుడు ఆయన పైరసీ కోసం మాట్లాడతారు. మూవీ లీకేజ్ అయ్యింది అని అనగానే అన్ని కార్నర్స్ నుంచి సింపతి వచ్చింది. ఎక్కడ లేని సింపతి వేవ్. ఎందుకంటే దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఈ సింపతి అనేది మూవీ కలెక్షన్స్లో లేకపోతే రేంజ్లో ఎంతవరకు హెల్ప్ చేస్తుందండి? నేను సింపతి అన్నండి. దానివల్ల ఏంటంటే మొత్తం ఎవరి మట్టుకాలు ఉన్న ఫ్యాన్స్ అందరినీ, ఇండస్ట్రీ అందరినీ ఒక యూనిట్ కింద చేసింది. అంతే తప్ప సినిమా బాగాలేకపోతే సింపతితో ఎవరు వచ్చి ఏం చేయరండి. సినిమాలో సత్తా లేకపోతే ఏదో పైరసీ లీక్ అయిందనో, ప్రొడ్యూసర్ లాస్ అయిపోతున్నాడనో, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా జేబులోంచి 70 రూపాయలు 100 రూపాయలు పెట్టి సింపతితో టికెట్ కొని సినిమా చూడరండి. 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు పెడితే సీడీ ఇంట్లో దొరుకుతున్నప్పుడు 70 రూపాయలు పెట్టి బయట ప్రొడ్యూసర్ బాగుపడాలని ఎవరు కొంటారండి? సినిమాలో దమ్ముంది, సినిమా ఆడుతుంది, అంతే తప్ప సింపతి అనేది పెద్ద ట్రాష్ అండి. ఇప్పుడు పైరసీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉందండి. అండ్ విత్ ఇన్ సెకండ్స్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్లైన్లో మల్టిపుల్ లింక్స్ క్రియేట్ అయిపోతున్నాయి, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఈవెన్ 10 lakh పీపుల్కి అట్లీస్ట్ 10 lakh తెలుగు ఆడియన్స్కి పైరసీ అవైలబుల్గా ఉంది. అత్తారింటికి దారేది ఈవెన్ బిఫోర్ రిలీజ్ 10 lakh పీపుల్కి అవైలబుల్గా ఉంది. దీన్ని నిజంగా సాల్వ్ చేయాలంటే అలా. అండ్ ఫ్యాన్స్ ఇందులో ఏదైనా పార్ట్ తీసుకుని చేయగలరా? డెఫినెట్గా అండి. ఫ్యాన్స్ అవేర్నెస్ బాగా వచ్చింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఇప్పుడు అవేర్నెస్ బాగుంది పైరసీ మీద. ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా యాంటీ పైరసీ టీమ్కి ఒక బడ్జెట్ అంటూ వాళ్ళ సినిమా ప్రొడక్షన్ టైంలోనే ఒక బడ్జెట్ అంటూ కేటాయించుకోవాలి. డైరెక్ట్ మార్కెట్స్లో బెంగళూరు, తమిళనాడు ఈ అన్ని ఏరియాస్లో పైరసీ ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడ టీమ్స్ని బాగా డిప్లాయ్ చేసుకుని ప్రొడ్యూసర్ డెఫినెట్గా వాళ్ళు కూడా కీ రోల్ పే చేయాలండి. ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ ఫిలిం కూడా టీమ్స్ అంటూ డిప్లాయ్ చేసుకోవాలి. యాంటీ పైరసీ టీమ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. వెరీ లెస్ నెంబర్ ఉన్నారు ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అఫీషియల్ యాంటీ పైరసీ టీంలో. వాళ్ళ టీంని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫ్యాన్స్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా మనం పైరసీని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు సార్. ఒకేసారి అంటే కష్టం, బట్ ఎఫర్ట్ అయితే ఇప్పుడు అత్తారింటి దారేది నుంచి స్టార్ట్ అయింది. ఇదే ఫ్లో ఇదే ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఫ్యాన్స్ అనేది వాళ్ళు థియేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. యాక్చువల్లీ థియేటర్ దగ్గర నుంచి రోజు హౌస్ఫుల్ బోర్డ్స్ నుంచి కలెక్షన్స్ వరకు ఫాలో అవుతూ ఈరోజు ఇంటర్నెట్లో పెద్ద ఫారమ్స్లో లేకపోతే డిస్కషన్ అనో, డిబేట్స్ అనో, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అనో స్టార్ట్ అయింది. ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ ఒక 5-10 yearsలో అసలు ఇది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? ఇది టోటల్గా ఎండ్ అయిపోతుంది అంటారా, లేకపోతే ఇలా కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఫామ్ ఏదై ఉంటుంది? మీరు అన్నట్టు థియేటర్లో హౌస్ఫుల్స్ కలెక్షన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అభిమానం ఈరోజు సోషల్ నెట్వర్కింగ్లోకి వచ్చింది, డిస్కషన్స్లోకి వచ్చింది, డిబేట్స్లోకి వచ్చింది. అంత మాత్రాన అక్కడ ఉన్న అభిమానం అయితే పోలేదండి. మల్టీప్లెక్స్లో సినిమా రిలీజ్ అయినంత మాత్రం సింగిల్ థియేటర్లో జనాలు చూడడం మానేరు. సోషల్ నెట్వర్కింగ్ వచ్చినంత మాత్రాన థియేటర్లోకి వెళ్ళి థియేటర్ దగ్గర పడిగాపులు కాసే ఫ్యాన్స్ పోరు. యాక్చువల్గా హీరోకు బలం థియేటర్ దగ్గర ఉండేవాళ్ళని.
సోషల్ నెట్వర్కింగ్లో ఏదో మనం ఏదో మన పని చేసుకుంటూ చేస్తాం, వాళ్ళు పనులు మానుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు థియేటర్ల దగ్గర ఉండేది వాళ్ళదే నిజమైన అభిమానం. ఇంకా 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా ఆ అభిమానం అలాగే ఉంటుంది. సోషల్ నెట్వర్కింగ్ అనేది అది ప్యారలల్గా ఇంకొక స్ట్రీమ్లో వెళ్తుంది అంతే తప్ప ఇట్స్ నాట్ గోన్ టు రీప్లేస్ ద ఒరిజినల్ ఫ్యానిజం అట్ ద థియేటర్స్. ర్యాపిడ్ ఫైర్ రన్ బాయ్. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్. చిరంజీవి. అత్తారింటికి దారేది, మగధీర. మగధీర. పవన్ కళ్యాణ్, చరణ్. పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీకి ఎవరు రియల్ కాంపిటీషన్ అనుకుంటున్నారు? ఎన్టీఆర్, మహేష్? గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉన్నట్టు మాకు మేమే పోటీ, మాతో మాకే సార్. మూవీస్లో మాసా, క్లాస్? రెండు. కళ్యాణ్ క్లాస్, చరణ్ మాస్.